కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఉప్పు వేసాను, పసుపు వేసాను కదా, అల్లం పేస్ట్ కూడా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే అంటే మంచిగా బాయిల్ అవుతుంది అంట. కారం అండి, కారం కొంచెం అంటే మేము కొంచెం ఎక్కువగా తింటామండి, మీరు చూసుకొని వేసుకోండి. మట్లో ఉడకాలి కదండి, కొంచెం వాటర్ నేనైతే ఒక హాఫ్ వరకు వాటర్ గ్లాస్తో వేస్తానండి. కొంచెం అంటే మట్లో కుక్కరే కాబట్టి ఉడికిపోద్దని. దీనిలోనే కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే కొంచెం సరిపోద్ది. ఒక 3-4 విజిల్లో సరిపోద్దండి. అంతేనండి. మా ఐడియాని ఇస్తే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి. ఇప్పుడు 4-5 విజిల్లు వచ్చినాయి. కొంచెం దగ్గరికి రావాలి. ఈలోగా మనం గరం మసాలా, కొత్తిమీర కొంచెం వేసుకున్నామండి. ముందుగా కోసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసాను. ఇక చూడండి ఒకసారి, కొంచెం దగ్గరికి రావాలండి. మనకి గ్రేవీ కొంచెం ఉండాలి కదా, ఇది కొంచెం వాటర్ లాగా ఉంది, కొంచెం దగ్గరికి అవ్వాలి. అలా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అలా పెట్టుకుంటే కొంచెం దగ్గరికి అవుద్ది. ఆ తర్వాత లాస్ట్ మనం దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో పంపించండి. మా కోసం ఒకసారి, మా అభిబాబు కోసం లైక్ కొట్టండి. హాయ్ అభిబాబు. అభిబాబు, నువ్వు ఆమె తిన్నావా? ఏం తిన్నావు? పప్పు అన్నం తిన్నావా? పప్పు అన్నం తిన్నావా? మీ అమ్మ కూర వండలేదా? కర్రీస్ చేయలేదా? మటన్ వేసుకొని తింటావా? అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నా? ఎత్తుకోవాలా?